స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పులస ఈ పేరెత్తగానే నోరూరుతూ ఉంటుంది. కానీ ఏడాదిలో ఒక్కసారే ఈ పులస చేప దొరుకుతుంది. కానీ చాలా కాస్ట్లీగా కూడా ఉంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొర్రమీను. ప్రస్తుతం మనం పిఐబి ఆధ్వర్యంలో నడుస్తున్న టూర్కి వచ్చాము. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఐకార్ సిఫా వద్ద ఉన్నాము. ఇందాక మనం ఎగ్జాటిక్ అలాగే ఆర్నమెంటల్ వెరైటీస్ చేపల్ని చూసాము. వాటిని ఎలా పెంచుతారు, మన సైంటిస్టులు ఎలాంటి రీసెర్చ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనం వచ్చింది ఎయిర్ బ్రీతింగ్ ఫిష్ హ్యాచరీ కాంప్లెక్స్ కి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ పిఐబి మీడియా కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గాయత్రి వర్గంటి గారు. ఆవిడతో మాట్లాడదాం. ఇక్కడ మన కొర్రమీన్ని ఎలా పెంచుతున్నారో కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇక్కడ కొర్రమీన్ని ఎలా పెంచుతున్నారో చెప్తారా? ఎందుకంటే కొర్రమీను అనగానే మన చేప, మన తెలుగు చేప, తెలంగాణ, ఆంధ్ర అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒడిశాలోని భువనేశ్వర్లో దీన్ని డెవలప్ చేయడం ఏంటి? ఈ టెక్నాలజీస్ గురించి ఏమన్నా చెప్పండి. అవునండి. మనం ఇందాక సీఫాలో ఉన్న ఆర్నమెంటల్ వెరైటీస్ వాళ్ళు ఎలా బ్రీడ్ చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే కొర్రమీను అనేది మన స్టేట్ ఫిష్. ఇది అందరికీ కూడా మన ఫేవరెట్ బ్రీడ్, ఫేవరెట్ ఫిష్. సో ఈ టెక్నాలజీని కూడా వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. మత్స్య పరిశ్రమలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకొస్తుంది? మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి భాగంగా సో ఈ ఇన్స్టిట్యూట్ సిఫా అనేది కూడా ఎన్బిసి, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ అండర్ పిఎంఎస్ఎస్వై, అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి కింద ఈ సెంటర్ అనేది రికగ్నైజ్డ్ అయింది. సో ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ద బ్రీడింగ్ టెక్నాలజీస్. ఇక్కడ నుంచి 20 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారంట. ఇదిగోండి మన తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొర్రమీను. ఇంతకీ చేపల్ని పెంచడం మాకు రాదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయిన డాక్టర్ రాజేష్ కుమార్ గారు, వీరు ప్రిన్సిపల్ సైంటిస్ట్. ఈయన ఒక టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మన కొర్రమీన్కి సంబంధించి సీడ్, బ్రీడ్, ఫీడింగ్, అలాగే వాటికి డిసీజెస్ రాకుండా ఎలా రెసిస్ట్ చేయాలి, వాటన్నిటికి సంబంధించి ఆ టెక్నాలజీని డెవలప్ చేసిన వారు రాజేష్ గారు. అలాగే ఆ టెక్నాలజీని మన తెలంగాణకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ అవర్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజీ. సో తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాచరీస్ కానీ రిజర్వాయర్స్ లో వారు ఏదైతే బ్రీడింగ్ అయితే చేస్తున్నారో, సో ఈ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీని మాత్రమే వాళ్ళు యూజ్ చేసి, అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద పబ్లిక్ అండ్ ది డిపార్ట్మెంట్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న వైరా రిజర్వాయర్ లో రాజేష్ కుమార్ గారు సైంటిస్ట్, ఆయన డెవలప్ చేసిన టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ఒడిశా సిఫాలో ఉన్న టెక్నాలజీ మన తెలంగాణకు కూడా వచ్చేసింది. ఇదిగోండి మన చేపలు ఎలా ఉన్నాయో. అయితే ఇక్కడ నుంచి ఇవి కూడా 4 వెరైటీలు ఉన్నాయని చెప్పారు ఇందాక సైంటిస్ట్ గారు. సో దీస్ ఆర్ ఈ 4 వెరైటీస్ కూడా మన తెలంగాణ బ్రీడ్స్ అన్నమాట. ఇదేమో కొర్రమీను, జైంట్ మొరెల్. ఇది కొర్రమీను, జైంట్ మొరెల్ అంటే బాగా పెద్దగా పెరిగే కొర్రమీను ఇది. ఓకే, అదే అండి. ఇది దిస్ ఇస్ ఆల్సో తెలంగాణ వెరైటీ. It is available in Telangana, but mostly that fish is very much ఈ రెండు మాత్రమే తెలంగాణ, బట్ ఇట్ ఇస్ ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ వెరైటీ లభిస్తుంది అని చెప్తున్నారు సైంటిస్ట్. ఈ వీటి ముళ్ళు చూసారు ఎలా ఉన్నాయి? అమ్మో ముళ్ళు ఉన్నాయి. How many months it takes for this fish to grow? This is 4 to 5 months. This is the size. This is only 100 gram only. It is acceptable size. This is the actual size of the fish. Yes. So if fish size inte and again this is very highly medicinal value fish. It's doctor prescribe this fish when people this person are anemic in condition. नाम क्या है? अनाबस क्लाइंबिंग अनाबस क्लाइंबिंग क्लाइंबिंग देख रहा है ऐसे चल रहा है चलते हैं. Is it available outside in the market for the public? Yes, it is available. It is available. Okay. చూసారా, ఇలాంటి అనాబస్ ఫిష్ వెరైటీ అనేది చాలా రేర్ గానే కనిపిస్తుంది. ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకా మన తెలంగాణ కొర్రమీను ఫిష్ ఇందాక చూసారు కదా, అది దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీ అందరికీ తెలిసిందే. ఒకే ఒక బోన్ ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ కూడా. నిజంగా మన కొర్రమీనుని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేసిన టెక్నాలజీ వాడి మనం గనక ఒక ఫిషరీకి సంబంధించిన పరిశ్రమ పెట్టినా, లేదంటే రైతులకైనా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మన తెలంగాణలో ఈ కొర్రమీనుని ఉబ్బసం వాటికి కూడా కొర్రమీను చేప ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా బత్తిన బ్రదర్స్.
వాటి గురించి కూడా ఇక్కడ సైంటిస్టులు చెబుతూ ఉన్నారు, మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పెద్ద పెద్ద రోగాలని తగ్గించడానికి కూడా చేప ప్రసాదాన్ని, చేప మందుని ఇస్తున్నారంటే వాటి వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని కూడా మన సైంటిస్టులు చెప్తున్నారు. Fingerling seed of this giant marel. This మ్మ్. bigger marel you saw, no? This is the seed of that. marel. ఇందాక మనం This will పెద్ద be stocked in pond for grow culture. బేబీ Okay. ఫిష్ ఆఫ్ Baby fish of Okay. that Ah. giant marel, and this is baby fish of coramine. ఓహో. ఓకే, కొరమీను చేప పిల్లలు అంటండి ఇవి. Mhm. ఇవేమో పెద్ద కొర్రమీను రెండో ట్రేలో ఉంది కదా, ఆ పెద్ద కొర్రమీను పిల్లలు. ఇవేమో నార్మల్ కొర్రమీను పిల్లలు అన్నమాట. This fingerlings of its anabas, climbing perch. థర్డ్ది ఉంది కదా క్లైంబింగ్, అది నడుస్తుందంట కూడా చక్కగా పాకేది, దానికి సంబంధించిన పిల్లలంట. పిల్లలు చూసినప్పుడు మామూలుగానే ఉన్నాయి, అక్కడైతే ముళ్ళు ఎలా ఉన్నాయి చూసారా? అనబస్ వెరైటీ, ఇది Ah. మెడిసినల్ వాల్యూ అనమిక్ కోసం అని చెప్పారు కదా. Yes. సో ఇది Dr. Jackson, who उधर काम कर रहे, he is also scientist. ఓ He is also working with this case. ఓహో, డాక్టర్ జాన్సన్ గారు, Jackson. జాక్సన్, Verma. డాక్టర్ జాక్సన్ గారు, ఆయన కూడా సైంటిస్ట్ అన్నమాట. ఆయన కూడా ఈ ఫిషెస్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఫిషెస్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుంది ఇవన్నీ ఫిషెస్ కి success సంబంధించి. stories అండి. అనబస్ Anabas ఉంది కదా ఇందాక, ముళ్ళుతో ఉన్న చేప, దానికి సంబంధించిన గుడ్లు ఇదిగోండి వైట్ కలర్ లో కనిపిస్తున్నాయేమో, ఇంకా ఇది అయిపోయిందా? ఫెర్టిలిటీకి రానివి ఫెర్టైల్ అయినవేమో ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి. గాయత్రి గారు వీటి గురించి చెప్తారా? ఇదంతా కూడా సక్సెస్ స్టోరీస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండి. అంటే Hmm. వీళ్ళు మనం చెప్పాం కదా, మిగతా స్టేట్ గవర్నమెంట్స్ తోని వీళ్ళు వర్క్ This is our చేస్తారు అని చెప్పి. publication. చూసారు All కదా, knowledge. ఎక్కడో All పెద్ద పెద్ద knowledge సెంటర్స్ లో generated. రీసెర్చ్ చేయడం, ట్రైనింగ్లు ఇవ్వడమే కాదు, ప్రజలకు కూడా వాటి గురించి చెప్పాలి అని ఏకంగా పబ్లికేషన్స్ కూడా తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ సైంటిస్టులు. ఎందుకంటే ఇంత పెద్ద రీసెర్చ్ జరుగుతుంది, పైగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెళ్తే మనకి తక్కువలో ఈ ఫిషెస్ వస్తాయి, సీడ్ దొరుకుతుంది, ఫీడ్ దొరుకుతుంది, బ్రీడ్ దొరుకుతుంది అనేది కూడా అంటే చాలా ఇది మందికి రీసెర్చ్ idea ఉండదు. ఇన్స్టిట్యూట్ కదండి. సో ది సైంటిస్ట్ వర్క్ అన్నమాట. సో Hmm. వాళ్ళ రీసెర్చ్ కి సంబంధించినవి పబ్లికేషన్స్ ఇవి మనం చూస్తున్నాం ఎంఎస్ఎంఈఎస్, ఇప్పుడు. కుటీర పరిశ్రమలు, చిన్న చిన్నవి ఏమైనా పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, రైతులు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అవునండి, సిఫాది ఒఫిషియల్ వెబ్సైట్ ఉంటుందండి. మీరు Hmm. అందులో మనకు మెయిల్ ఐడి, ఫోన్ నంబర్స్ ఉంటాయి. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అండ్ దే విల్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. ఓకే.